నేడు సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పరిశీలిస్తారు. అనంతరం టన్నెల్ 2ను పరిశీలిస్తారు. అనంతరం జాతికి అంకితం చేస్తారు. కార్యక్రమం తర్వాత సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు. కరువు నేల సస్యశ్యామలం చేయడానికి మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గరలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు 2004లో పునాది రాయి వేశారు. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టును 5,525 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు. 2 దశాబ్దాల తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కుమారుడు సీఎం జగన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో టన్నెల్ పనులు పరుగులు పెట్టించి పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టు కోసం 8,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇక వరద రావడమే తరువాయి 2 టన్నెల్స్ గుండా కృష్ణా జలాలు గలగలా పరుగులు పెట్టనున్నాయి. కృష్ణానది వరద నీటిని ఒడిసిపట్టి సాగు, తాగు అందించే లక్ష్యంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును నిర్మించారు. నీటి కొరతతో తల్లడిల్లుతున్న ప్రకాశం కరువు ప్రాంతాలకు నీరు అందించాలన్న సంకల్పంతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు. శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ ఎగువన ఉన్న కొల్లంవాగు నుంచి నీటిని తరలించడానికి ప్రణాళికలు వేశారు. అయితే ఈ ప్రాంతం నుంచి నీటిని తరలించాలంటే నల్లమల కొండలు అడ్డగోలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక కొండల కింద సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించడానికి అన్ని అనుమతులు పొందారు. దీనిని దిగ్విజయంగా అమలు చేశారు. ప్రకృతి, వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా 18.8 కిలోమీటర్ల పొడవున 2 సమాంతర సొరంగాలు నిర్మించారు. ఈ టన్నెల్స్ ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతానికి నీటిని చేర్చే విధంగా 2 సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మరో 22 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా నీటిని నల్లమల సాగర్ రిజర్వాయర్కు తరలిస్తారు. సుంకేసిర, గొట్టిపడియా, కాకర్లానే 3 గ్రామాల మధ్య కట్టిన ఆనకట్ట సుమారు 20 కిలోమీటర్ల పొడవైన సహజ సిద్ధంగా ఈ నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏర్పాటైంది. ఈ రిజర్వాయర్లో 53 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది.